బీరకాయ పొట్టు దోశ. సరే, బీరకాయతో కూర పప్పు చేసుకోవడమే డౌట్ఫుల్ అంటే ఇంకా బీరకాయ పొట్టు అని ఆలోచిస్తారా? దాంట్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా? నాకు 1-2 తెలుసు, అని మేడం ఇంకా బోలెడని చెప్తారంట. నాకు తెలిసిన కూడా నేను చెప్తాను, బట్ తెలుసుకుందాం. అంతకంటే ముందర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. దోసపిండి, బీరకాయ పొట్టు, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎక్కువగా కష్టపడక్కర్లేదు, బయటకెళ్ళి ఏమీ తీసుకురావక్కర్లేదు. రెగ్యులర్గా మనం కూరలు తెచ్చుకునేటప్పుడు బీరకాయ అందరూ తెచ్చుకుంటారు మంచిదని. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఎలా తయారు చేయాలి ఏంటో చూద్దాం. మనం ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, సో ఒక గుప్పెడు మినపప్పుకి 4 గింతలు బియ్యాన్ని కలిపి నానబెట్టి రాత్రంతా దానిని మంచిగా మనం దోశపిండిలాగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల బియ్యం. అప్పుడు దోశపిండి బాగా వస్తుంది, నీట్గా కొంచెం క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఓకే, సో అది మనం తయారు చేసేసుకొని పెట్టేసుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బీరకాయని మనం పొట్టు ఉంటుంది కదా, సో నార్మల్గా మనం బీరకాయని కూడా చాలామంది పొట్టుతోటి పచ్చడి చేసుకుంటూ ఉంటారు. అవును. సో బీరకాయ పొట్టులో చాలా అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్, అంటే ఎంత క్రానిక్ కాన్స్టిపేషన్ అన్న, ఎంత తీవ్రమైనటువంటి మలబద్ధకం ఉన్నా కూడా అదంతా ఇలా పొట్టు దోశ తినడం వల్ల కానీ, పొట్టుని మనం ఆహారంలో ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి ఫ్రీ మోషన్ అనేది ఇమీడియట్గా అయిపోతుంది. అది అలాగే అదే కావాలి మ్యామ్. అసలు ఏం తిన్నా తినకపోయినా చాలా మంది అవస్థ పడుతున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇది వరకు పెద్దవాళ్ళకే అరిగేది కాదు, ఎక్కువ తింటే అరగదు, ఎక్కువ తింటే అరగదు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆ డైలాగ్ కొట్టేస్తున్నారు. సో అందరికీ కూడా ఉపయుక్తకరంగా ఉంటుందండి, ఫాలో అవ్వండి ఫస్ట్. సో మనం మంచిగా దీన్ని చెక్కు తీసుకొని ఇలా ఓన్లీ పొట్టు తీసుకున్నాం చూసారా. సో ఈ పొట్టు తీసుకున్నాం కదా, దీని అంతా కూడా మనం మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకొని దాన్ని ఈ మనం తయారు చేసుకున్నటువంటి దోశ పిండిలో కలిపేసామన్నమాట. అంటే ఒక హాఫ్ బీరకాయని తీసుకొని దాని పొట్టు అంతా తీసేసి పేస్ట్ చేసుకొని దీనిలో దోశ పిండిలో కలిపేసాం. ఎస్, సో అలా తయారైన దోశ పిండే అది. ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం వేసుకుందాం. ఆల్రెడీ మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. మామూలుగా మనం తయారు చేసుకున్నట్టే, మనం తయారు చేసుకున్న దోశ పిండి అయితే కనుక తెల్లగా ఉంటుంది కదా, మనం దాంట్లో ఆ బీరకాయ పొట్టు వేసాం కదా, దాని మూలంగా మనకి ఇక్కడ లైట్ గ్రీన్ కలర్లో వచ్చిందండి. మీరు చూసినట్లయితే కనుక మీకు అర్థమవుతుంది, ఇట్లా వచ్చిందనమాట. సో ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు వేసుకొని, అంటే సైంధవ లవణం వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. సో ఫస్ట్ తగినంత ఉప్పు వేసుకుందాం. సో సైంధవ లవణం యూజ్ చేస్తున్నామండి ఇక్కడ మనము. సో సైంధవ లవణము, పిండికి సరిపడా సైంధవ లవణం వేసుకుందాము. అలాగే ఇది కొంచెం పిండి గట్టిగా ఉందా మెత్తగా ఉందో చూద్దాం. ఇది కొంచెం గట్టిగా ఉంది. దోశ పిండి అంటే మనకు కొంచెం అలా జాలువారుతూ ఉండాలి కాబట్టి తగినన్ని నీళ్లు కూడా పోసుకుందాము. సో ఇలాగా కలర్ఫుల్గా కనుక దోశలు ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో దట్ మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహారం కనుక తయారు చేసి పెడుతున్నట్లయితే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే మలబద్ధకం అనే సమస్య ఉండదు. దాంతోపాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మ్యామ్ నీళ్ళు ఇస్తారా? కొంచెం యాడ్ చేస్తాను. సో సరిపడా నీళ్లు కూడా పోసేసుకుందాం. యా, సో ఇలా వేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని. నైట్ కూడా తీసుకోవచ్చు, దీన్ని ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. ఈ టైమింగ్లో తీసుకోవద్దని ఏం లేదు. వారంలో కనీసం 1-2 సార్లు రోజు తీసుకుంటే మనకి మలబద్ధకం దూరం అవుతుంది. అలానే మనకి హై ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఫైబర్ కంటెంట్ ఎందుకు అవసరము అంటే మన శరీరానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి, అలానే కొవ్వు పదార్థాలు మన రక్తనాళాలలో నిల్వకుండా ఉండడానికి ఈ ఫైబర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇంకా మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి, జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి కూడా మనకి ఫైబర్ ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదండి, మనకి ఇక్కడ దోశ బ్యాటర్ ఎలా రెడీ అయింది. ఇందాక కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు మనకి ఆ దోశ పిండి, అంటే బీరకాయ తొక్కు వేసిన దోశ పిండి అనేది సైంధవ లవణం వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం. సో ఇప్పుడు పెనం పెట్టేసుకుందాము. ఇప్పుడైతే పెనం కొద్దిగా వేడైంది కాబట్టి దీనిపైన ఏం చేద్దామంటే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. లేదు ఉల్లిపాయ ఉంటే మామూలుగా ఉల్లిపాయ తొక్కుతో జస్ట్ అలాగా అనుకుంటారు కదా, ఇలా తిప్పేస్తారు కదా ఉల్లిపాయ తొక్కుతో, అలా అయినా చేయొచ్చు. లేదు ఒక పేపర్తో అయినా కూడా జస్ట్ అలాగా దాని చుట్టూరా ఇలా తిప్పినట్లయితే కనుక నూనె వేసి సరిపోతుంది. ఇప్పుడు మనము దోశ వేసేద్దాం. సో మామూలుగా మనం బీరకాయ ఆయుర్వేద శాస్త్రంలో పిత్త శామకంగా పనిచేస్తుంది అంటారు.
అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని కూడా తగ్గిస్తుంది. అలానే మన నర్వస్ సిస్టమ్ అంటే నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది పత్యాహారంలో మనకి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో బాధపడినప్పుడు ఈజీగా అరుగుదలకి మనం అనేక వెజిటేబుల్స్ అనేటువంటి ప్రిఫర్ చేస్తుంటాం కదా, దాంట్లో బీరకాయ అనేది మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే తేలికగా జీర్ణం అయిపోతుంది, అలానే పిత్తశామకంగా ఉంటుంది, మన జఠరాగ్నిని కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో నిజమే మ్యామ్, మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది వరకు జ్వరాలు వచ్చినా లేకపోతే జాయింటీస్ వచ్చినా ఇట్లాంటి రకరకాలు వస్తూ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అలాంటి వచ్చినప్పుడల్లా బీరకాయ కేవలం ఉప్పేసి బీరకాయ కూర పెట్టేవాళ్ళు మంచిదని. మళ్ళీ మనకి డెలివరీ అయినప్పుడు కూడా మంచిగా పాలు రావడానికి బాలింతలకు ఖచ్చితంగా బీరకాయ అనేది డైట్లో కంపల్సరీ పెడతారు. రోజు తిన్నా కూడా ఆల్టర్నేట్గా తిన్నా కూడా వాళ్ళకి పాలు మంచిగా వస్తాయి, అలానే శిశువుకి కూడా మంచిగా డైజెషన్ కూడా అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు బీరకాయలో మనకి ఇప్పుడు బీరకాయ తొక్కును వాడుతున్నాం కదా, సో బీరకాయలో ఏదైతే ఔషధ గుణాలు ఉన్నాయో దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాక్ట్గా అధికంగా ఉంటాయి అన్నమాట బీరకాయ తొక్కులో. మనం నార్మల్గానే అలా తొక్కు తీసేసి బయట పడేస్తూ ఉంటాము, కానీ మనం తొక్కు తీయకుండానే మనం అలానే బీరకాయని కూడా మనం డైట్లో కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మీరు అన్నట్టుగా ఇదే బెస్ట్ మ్యామ్. చాలా మంది ఏంటంటే పచ్చళ్ళు తయారు చేసుకుంటారు, దాని మూలన ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం ఎసిడిటీ పెరుగుతుంది, అంటే మేబీ ఫైబర్ కదా అని తీసుకుంటారు. అలా కాకుండా ఇలా దోశల్లో, చిన్నపిల్లలు కూడా ఆ పచ్చళ్ళు తినలేరు, సో ఇలా దోశల్లో కూడా తయారు చేసుకొని తీసుకున్నట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా మంచిగా కాలింది. దీన్ని మనం ఏం చేద్దామంటే టర్న్ చేసేద్దాం. ఇలాగ ఒక 2-3 దోశలు వేసేసుకుందాం. సో ఎవరైనా తీసుకోవచ్చు కదా మ్యామ్ బీరకాయ? ఎవరైనా తీసుకోవచ్చు, వయోపరిమితి లేకుండా అందరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా తీసేసుకోవచ్చు. చక్కగా కూడా జీర్ణం అవుతుంది, దీన్ని ఒక బ్యాడ్ బెనిఫిట్సే లేవన్నమాట. అందుకనేసి మనం ఏ కాలంలో అయినా కూడా తీసుకోవచ్చు. మనకు అన్ని కాలంలో యూజువల్గా దొరుకుతుంది, వర్షాకాలంలో ముఖ్యంగా ఇంకా ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి కాలానుసారంగా మనకు దొరికినటువంటి కూరగాయలు పండ్లు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఓకే, సో నేను ప్లేట్ తీసుకొస్తాను మ్యామ్. ఈజీగా, అంటే మనకి దోశలు కూడా టైం ఎక్కువ తీసుకోవట్లేదు, ఈజీగానే అయిపోతున్నాయి. టకటకా అని వేసేసుకోవచ్చు యాజ్ యూజువల్గా రెగ్యులర్ దోశస్ లాగానే. కాకపోతే ఏంటంటే మనము కొంచెం వేసుకునేటప్పుడు మెల్లిగా వేసుకోవాలన్నమాట. మనం దీంట్లో ఎక్స్ట్రా వేరేది యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం నూనె అయితే నూనె అయినా వేసుకోవచ్చు, లేకపోతే గీ కూడా వేసుకోవచ్చు, వెన్న కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా వెన్న కానీ మిగడ కానీ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో రెండో దోశ కూడా వేసేసుకున్నామండి, అయిపోయింది. దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ దోశలను ఇలా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు, లేదంటే కొంచెం పెరుగులో అయినా కలుపుకొని మనం నంచుకొని తినేసేయచ్చు. సపరేట్గా చట్నీ కూడా అవసరం, ఎందుకంటే మన బీరకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి బీరకాయ పొట్టు దోశ మనకి రెడీగా ఉంది. చూసారు కదండి, బీరకాయ పొట్టు దోశ అయితే తయారు చేసేసుకున్నాము. చాలా ఈజీ, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది ఈ దోశలు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నాను ఇట్లుంటుందో ఏంటో. రెగ్యులర్ దోశకి ఈ దోశకి ఏమైనా తేడా ఉంటుందా చూద్దాం. యాక్చువల్గా నాకైతే ఆ మినప దోశ తిన్న ఫీలింగే ఉంది. స్పెషల్గా దీంట్లో బీరకాయ పొట్టు యాడ్ చేసాము, బట్ కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే మధ్యలో అంటే మనం ఆ పొట్టు యాడ్ చేసాం కాబట్టి కొంచెం క్రంచీనెస్ ఎక్కువ ఉంది. సో క్రంచీనెస్ ఎక్కువ ఉంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసేసేయండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మేము చూపించే రెసిపీస్ ఫాలో అవ్వండి. మరి బీరకాయ పొట్టు దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బీరకాయ పొట్టు దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, బీరకాయ పొట్టు, సైంధవ లవణం, నూనె. బీరకాయ పొట్టు దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన మినపప్పు, బియ్యం, అలాగే బీరకాయ పొట్టు వేసి గ్రైండ్ చేసుకున్న దోశ పిండి మిశ్రమంలో రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె రాసి వేడి చేసుకోవాలి. పాన్ వేడయ్యాక కలిపి పెట్టుకున్న దోసపిండితో దోశలు వేసుకొని చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి ఫైబర్ అందించి రక్తాన్ని శుద్ధి చేసే బీరకాయ పొట్టు దోశ రెడీ.